వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. మా పోచమ్మ తల్లి గుళ్ళో ఈ విధంగా మా సుబ్రహ్మణ్యేశ్వరుడు, దత్తాత్రేయుడు, ఆంజనేయ స్వామి, సాయిబాబా అందరూ కొలువై ఉన్నారండి. ఒకళ్ళ గురించి ఏ విశేషమైన అందరి దర్శనం లభిస్తుంది. మనకి చాలా అదృష్టం కదండి. ఈ తెలంగాణలో నాగపంచమిని చక్కగా పాటిస్తారండి. నాగుల చవితి అందరం పాటిస్తాం తెలిసిందే. నాగుల పంచమిని కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి చాలా ఇష్టం అండి. షష్ఠి తిథి కూడా ఇష్టము. ఈ విధంగా షష్ఠి రోజులు కానీ మంగళవారాలు కానీ అందరూ పూజలు చేస్తూనే ఉంటారండి. విశేషంగా పంచమి మంగళవారం రావడంతో చాలా బాగుందండి. ఆ రోజు వెళ్ళి అభిషేకం చేయించుకొని నారికేళము, నువ్వులు అన్నీ సమర్పించుకొని దర్శనం చేసుకొని వచ్చామండి. ఆయన అనుగ్రహం. నడుం తొక్కితే నా వాళ్ళనుకో, తోక తొక్కితే తొలగిపో, పడగ తొక్కితే పారిపోమని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరం సమర్పించి, నువ్వులు నారికేళము సమర్పించి, రూపాయలు ఇమ్మని చెప్పేసి బియ్యపు నువ్వు కూడా వేస్తామండి పుట్ట మీద. ఆ పుట్టమన్ను కూడా పెట్టుకుంటే చెవులకి మనకి చెవుడు రాదుటండి. చక్కా చెవుల మీద మనం కంపల్సరీగా చెవుడికి పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చి గడపకి పూజ చేసుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కావాలని కోరుకున్నామండి. ఈ విధంగా కళకళలాడుతూ ఉందండి మా పోచమ్మ తల్లి గుడి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.